సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటుంటే బలహీనతలకి లోనవుతాం. ఎందుకంటే తప్పుడు పనుల ద్వారా వచ్చే సుఖాలు ఎప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి. తర్వాత శాశ్వతంగా దుఃఖాలు అనుభవించాల్సింది. మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళం, అందరూ స్వర్గానికి కూడా వెళ్ళం. నరకలోకానికి స్వర్గలోకానికి మధ్యలో ఒక జంక్షన్ ఉంది. దాన్ని యమలోకం పితృలోకం అంటారు. నరకలోకం వేరు, పితృలోకం వేరు. వెళ్ళేది మనమంతా యమలోకానికి పితృలోకానికి, నరకానికి కాదు, స్వర్గానికి కాదు. ఆ పితృలోకానికి వెళ్ళాక దిక్పాలకుల పేర్లో చెప్పుకున్నట్టుగా పరేతరాట్ అంటే ఆ పితృలోకానికి అధిపతి యముడు. ఆయన నరకలోకానికి అధిపతి కాదు, పితృలోకానికి అధిపతి. అంటే జంక్షన్కి అధిపతి. ఆ యముడు దగ్గరికి వెళతాం. యమహ అనే శబ్దానికి నియమించేవాడు అని అర్థం. అంటే మనం నరకానికి వెళ్ళాలో స్వర్గానికి వెళ్ళాలో ఆయన చెప్తాడు, అక్కడి నుంచి పట్టుకు తీసుకెడతా. అంచేత పితృలోకానికి వెళ్లకుండా ఎవరు నరకానికి గాని స్వర్గానికి గాని వెళ్ళలేరు.